హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 14 and 15 వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా మిస్ అయినా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఉన్నా 16th కరెంట్ అఫైర్ చెప్పేటప్పుడు అది కవర్ చేసేయడం జరుగుతుంది. ఓకే. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈయన 26వ వ్యక్తి అండి. 25వ అతను శక్తికాంత్ దాస్ అన్నమాట. ఓకే. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్చనున్నారని ఇదివరకే తెలుసుకున్నాము. సో ఆ పేరు మార్పుపై మనకి న్యాయశాఖ అయితే మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. అదే January 13th. కాబట్టి ఇక నుంచి స్వర్ణ వార్డులుగానే అవి పిలువబడతాయి అన్నమాట. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఏఐ సాంకేతికతతో రూపొందించిన కేర్ అండ్ గ్రో అనే మొబైల్ యాప్ ని సీఎం గారు నారావారిపల్లిలో January 13 ప్రారంభించారు. ఆంధ్ర మదర్ చైల్డ్ సక్సెస్ పేరుతో ఈ యాప్ అందుబాటులోకి వచ్చిందంట. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక శాఖ మనకి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒకటి ఉంది కదా, పీపీపీ అని, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్పి. సో కేంద్ర ఆర్థిక శాఖ ఆ పీపీపీ పైప్ లైన్ లో అత్యధిక ప్రాజెక్టులు నమోదు చేసిన రాష్ట్రాలు అయితే మనకి పేర్కొనడం జరిగింది. మనమే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామన్నమాట. అంటే కేంద్రం ఇచ్చే దాంట్లో 30% మన ప్రాజెక్ట్సే ఉన్నాయి. సో అందులో 270 ప్రాజెక్ట్స్ మనవి, ఏపీవి. 1.15 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు మనం అన్నమాట. సెకండ్ ప్లేస్ లో తమిళనాడు ఉంది, 70 ప్రాజెక్టులు. థర్డ్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ ఉంది, 21 ప్రాజెక్టులు. 10th ప్లేస్ లో తెలంగాణ 18 ప్రాజెక్టులు ఇచ్చారు. కానీ ఈ ప్రాజెక్టుల సంఖ్యను బట్టి అయితే ఈ ఆర్డర్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. సో మనకి ఏదైతే ఖర్చు పెడుతున్నారు లక్షల కోట్లు, దాని ప్రకారం ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 18 కంటే ముందున్నవి కూడా 4th ప్లేస్ 5th ప్లేస్ అలా వచ్చాయన్నమాట. కాబట్టి ఇది మనీ ఆధారంగా అయితే ఈ ప్లేసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనే పైప్ లైన్ లో అత్యధిక ప్రాజెక్టులు నమోదు చేసిన రాష్ట్రాలు అయితే ఫస్ట్ ప్లేస్ మనది. ఓకేనా. నెక్స్ట్, ఇది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే విజిఎఫ్ కింద కేంద్రము, అంటే మనం రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్ట్ ని చేస్తుంది కదా, అందులో కేంద్రం నుంచి 20% ఆర్థిక సహాయం వస్తుందని ప్రకటించడం జరిగిందన్నమాట. అంటువ్యాధుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం డిసీజ్ సర్వలెన్స్ ప్రోగ్రామ్ కింద ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ని తీసుకొస్తున్నట్లుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అయితే తెలిపిందన్నమాట. నెక్స్ట్, ఏపీ భూగర్భ జలశాఖ సంచాలకుడిగా కొంపల్లి సుబ్బరాయ శాస్త్రి గారు నియమించడం జరిగింది. ఎగుమతుల సన్నద్ధత సూచిక 2024ని నీతి ఆయోగ్ విడుదల చేసింది. అందులో దేశంలో మన ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్ లో ఉందన్నమాట. జియో స్పేషియల్ వరల్డ్ పురస్కారం బివిఆర్ మోహన్ రెడ్డి గారికి లభించింది. భారత సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణికి బ్రిటిష్ రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ రాస్ స్వర్ణ పథకాన్ని ప్రదానం చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS డైరెక్టర్ జనరల్ గా సంజయ్ గార్గే ఉన్నారు. సో ఇదన్నమాట మనకి 14th 15th వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందివ్వడం జరిగింది. 16th ఏదైతే ఉంటుందో మనకి ఆ 16th ఇన్ఫర్మేషన్, ఒకవేళ ఇందులో ఏదైనా మిస్ అయినా సరే 16th కరెంట్ అఫైర్లు మనం కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.